Hello friends, welcome to GK Insight and greetings you. Today morning meeting లో మన టీం అండి 5 బ్యాంకింగ్ స్టాక్స్ గురించి రివ్యూ చేస్తున్నామండి. వాటి విషయాలను నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ 5 స్టాక్స్ కనుక మన పోర్ట్ఫోలియోలో ఉంటే డెఫినెట్ గా SIP మెథడ్ ద్వారా యాడ్ చేసుకోవడానికి ఆలోచించండి. కరెంట్ సిచ్యువేషన్ లో మార్కెట్ V షేప్ లో అయితే పెరగడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. బట్ టైం టు టైం మనం వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ ని మన పోర్ట్ఫోలియోలో ఉంటే SIP మెథడ్ ద్వారా ముందుకు వెళ్ళడం మంచిదని చెప్పేసి మన టీం డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా ఈ టైంలో ప్రెజర్ సెల్లింగ్ గురించి ఆలోచించొద్దండి. ముఖ్యంగా స్టాక్స్ లో లాస్ ఉంది కదా, నా లాస్ అయిపోతున్నాను, పడిపోతున్నాయి, నా కళ్ళ ముందు ఇంత జరిగిపోతున్నాయి అని అసలు అమ్ముకోవద్దండి. ఎందుకంటే ఇది అమ్మే టైం కాదు. ఆల్రెడీ నిఫ్టీ 50 ఇండెక్స్ 15% కరెక్ట్ అవటం, మిడ్ క్యాప్ లు 18% పైన కరెక్ట్ అవటం, స్మాల్ క్యాప్ లు 30% పైగా కరెక్ట్ అవటం అనేది ఒక హెల్దీ కరెక్షన్ కింద మనం చెప్పుకోవచ్చండి. గత ఇయర్స్ లో కూడా మనం ఇలాంటివన్నీ చూసాము. సో ఇదంతా ఒక డీసెంట్ కరెక్షన్ గా భావించండి. పర్టికులర్ గా ఆల్రెడీ క్వాలిటీ స్టాక్స్ విషయంలో అసలు అమ్మకడానికి ఆలోచించదండి. వాటిని ఇంకా SIP మెథడ్ ద్వారా యాడ్ చేసుకోవడానికి ఆలోచించండి. మేము మార్కెట్ లో గమనిస్తున్నామండి, మన క్లయింట్స్ లో చాలా మంది మనీ అంతా తీసుకెళ్లి ఒకే స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారండి. ఇలా ఒకే స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది మనీ అంతా హై రిస్క్ కేటగిరీ కింద వస్తుంది. హై రిస్క్ ని భరించగలం అనుకుంటేనే సింగిల్ స్టాక్, సింగిల్ సెక్టార్ గురించి ఆలోచించండి. అదర్వైజ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లో 5 స్టాక్స్ 5 సెక్టార్స్ గురించి ఆలోచించేయండి. మన స్టాక్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇన్ అవర్ లిస్ట్ లో ఇండస్ఇండ్ బ్యాంక్ అండి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు ఇది 685 దగ్గర ట్రేడ్ అవుతుంది. కరెంట్ పొజిషన్ లో ఒక బిగ్ నెగటివ్ న్యూస్ మార్కెట్ లో హల్చల్ అవుతుంది కదండి, మీరు చూస్తున్నారు కదా. బట్ ప్రమోటర్స్ మాత్రం చాలా లైట్ గా తీసుకుంటున్నారు. ఈ స్టాక్ అయితే ఆల్ టైమ్ హై నుండి 52 వీక్స్ హై నుండి 56% అయితే తగ్గిందండి. ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ లో 4.9% వెయిటేజ్ ఉందండి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో 0.287% వెయిటేజ్ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మనం ఫండమెంటల్ గా పెద్దగా ఈ స్టాక్స్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదండి. ఆల్రెడీ మార్కెట్ కరెక్షన్ అవడం వల్ల ఇప్పుడు మనం మెయిన్ గా చూడాల్సింది కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 2.41% ఇస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 57.8% ఉందండి. సేల్స్ గ్రోత్ 15.3% ఉందండి. అండ్ ఇన్ అవర్ నెక్స్ట్ స్టాక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అండి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 39 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది. మిడ్ సైడ్ కార్పొరేట్ ఫోకస్డ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండి. వాస్ట్ నెట్వర్క్ ఉంది బ్యాంక్ కి. 1550 బ్రాంచెస్ పైగా ఉన్నాయి. నార్త్ ఇండియా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుందండి. 98.2% ప్రమోటర్ దగ్గర, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ప్రమోటర్ హోల్డింగ్ లో ఉందండి. పబ్లిక్ దగ్గర జస్ట్ 1.1% మాత్రమే ఉంది. 52 వీక్స్ అండి స్టాక్ 46.7% పడిపోయి ఉంది. ఫేస్ వాల్యూ అయితే 10 రూపీస్, డివిడెండ్ ఈల్డ్ అయితే 0.51%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 67.3%, సేల్స్ గ్రోత్ అయితే 16% గా ఉందండి. లాస్ట్ Q3 ఎర్నింగ్స్ లో రోబెస్ట్ ఎర్నింగ్స్ ని పోస్ట్ చేసిందండి. ఇది ఒక ముఖ్యమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ ఎస్ బ్యాంక్ అండి. కరెంట్ మార్కెట్ లో 16 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది. ఫుల్ సర్వీస్ కమర్షియల్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా నెట్వర్క్ తో 1200 బ్రాంచెస్, 1300 ప్లస్ ATM తో 300 డిస్ట్రిక్ట్స్ లో సర్వీస్ చేస్తుందండి. ఎస్ బ్యాంక్ ఎస్ సెక్యూరిటీస్ అనే ఫుల్లీ ఓన్డ్ సబ్సిడీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, మర్చెంట్ బ్యాంకింగ్, బ్రోకరేజ్ బిజినెస్ కూడా ఆఫర్ చేస్తుందండి. ఈ ఎస్ బ్యాంక్ లో SBI కి 23.98% హోల్డింగ్ ఉంది. LIC కి 3.98% షేర్ ఉందండి. 52 వీక్స్ అండి స్టాక్ 43% ఆల్రెడీ తగ్గిపోయి ఉంది. ఫేస్ వాల్యూ అయితే 2 రూపీస్, డివిడెండ్ ఈల్డ్ అయితే లేదండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 60.6% ఉంది. సేల్స్ గ్రోత్ అయితే 16.6% ఉందండి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండి. కరెంట్ మార్కెట్ లో 42 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. ఓల్డెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. 96.4% ప్రమోటర్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉందన్నమాట. పబ్లిక్ దగ్గర జస్ట్ 2.3% మాత్రమే ఉందండి. రీసెంట్ గా 7 బిలియన్ రూపీస్ సంబంధించి GST నోటీస్ ఒకటి ఈ IOBకి వచ్చిందండి. ఇది ఒకటి మనం గమనించాలి. Q3 FY25 కి NPS 13 బిలియన్స్ నుండి 9.8 బిలియన్ కి తగ్గిందండి. 52 వీక్స్ అండి స్టాక్ 44% పడిపోయి ఉంది. ఫేస్ వాల్యూ అయితే 10 రూపీస్, డివిడెండ్ ఈల్డ్ అయితే లేదండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే 52.7% ఉంది. సేల్స్ గ్రోత్ అయితే 20% గా ఉందండి. ఇన్ అవర్ లిస్ట్ ఫైనల్ స్టాక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. కరెంట్ మార్కెట్ లో 41.8 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 93.1% ఉంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 93.0% హోల్డింగ్ కలిగి ఉందండి. LIC కూడా 2.62% షేర్ ఉందండి. పబ్లిక్ హోల్డింగ్ జస్ట్ 3.65% అండి. డివిడెండ్ ఈల్డ్ అయితే 0, ఫేస్ వాల్యూ అయితే 10 రూపీస్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే 57.2% ఉందండి. సేల్స్ గ్రోత్ 13% ఉంది. 52 వీక్స్ అండి స్టాక్ 42.8% తగ్గి ఉందండి ఆల్రెడీ. ఫైనాన్షియల్ ఇయర్ 2022 లో అండి NPS 14.8% ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 23 లో 8.4% NPA ఉందండి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2024 కి NPA 4.5% వచ్చిందండి. ఇది ఒక పాజిటివ్ అంశంగా సెంట్రల్ బ్యాంక్ లో మనం చెప్పుకోవచ్చండి. మన ఫైనల్ రివ్యూ చూస్తే ముందు రోజుల్లో, వచ్చే రోజుల్లో పొటెన్షియల్ ఎకనామిక్ గ్రోత్ ఉండటం అనేది కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు బ్యాంకులన్నిటికీ ఉన్నాను.
బ్యాంకులు బ్యాంకింగ్ సర్వీసెస్ ను కాకుండా అండి వీరు సబ్సిడీస్ తో అదర్ సర్వీసెస్ లైక్ ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్మెంట్, డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ ఎక్సెట్రా సర్వీసెస్ ను ఆఫర్ చేస్తుంటూ పాజిటివ్ గా చెప్పుకోవచ్చు. బట్ రిస్క్ వైజ్ గా చూస్తే ఏ బ్యాంక్ లో ఎవరు ఏ హోల్ పెట్టారు అనేది మనకు తెలవట్లేదు. అంతా అయిపోయినాక మాత్రమే తెలుస్తుంది. ఉదాహరణకు పిఎన్బి నిరవబడి విషయం, విజయ్ మాల్యా విషయం, ఇప్పుడు రీసెంట్ గా ఇండస్ ఇండ్ బ్యాంక్ లో జరుగుతున్న ఈ డెరివేటివ్ ఫారెక్స్ స్వాపింగ్ విషయం అన్ని కూడాను అయిపోయిన తర్వాత తెలుస్తున్నాయి. ఈ లోపే స్టాక్స్ చాలా రకాలుగా పడిపోతున్నాయి, నష్టపరుస్తున్నాయి. ఇలాంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, వాల్యుయేషన్స్ కీ ఫ్యాక్టర్స్ అనేది ఈ బ్యాంకింగ్ సెక్టర్ కు ఉందండి. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేసుకుంటే మంచిదండి. ఫ్రెండ్స్, వెల్త్ క్రియేషన్ లో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది చాలా కీలకమైన దశ అండి. మన జీకే టీమ్ ఫ్రీగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ని సపోర్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన లింక్ ను మన డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో టుమారో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.